positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun. I still dream about the days when we were. Hi. Hello. హలో మై బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ సూపర్ డూపర్ గుడ్. ఈరోజు అయితే ఒక మంచి రిసార్ట్లో ఉన్నాం, గ్రీన్ హెవెన్స్ రిసార్ట్, అండ్ దిస్ ఇస్ లొకేటెడ్ ఇన్ కర్తాల్. గచ్చిబౌలి అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 2 hours డిస్టెన్స్లో అయితే ఉంది. కార్తీక మాసం అంటే అలా మన ఫ్రెండ్స్తో కమ్యూనిటీస్తో గెట్ టుగెదర్స్ ప్లాన్ చేస్తుంటాం కదా, అలా ప్లాన్ చేస్తున్నట్టయితే మాత్రం ఈ వీడియో చివరి వరకు అయితే పక్కా చూసేయండి. మీకు గుర్తుండుంటే లాస్ట్ టైం ఇదే గ్యాంగ్తో మేమైతే రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళిపోయాము, ఆ వ్లాగ్ కూడా చేసేసాను. అండ్ టుడే వీఆర్ ఎట్ వెరీ బ్యూటిఫుల్ ఫార్మ్ స్టే. చాలా మంచి అమ్యూనిటీస్ ఉన్నాయి, లైక్ స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇదంతా అవుట్డోర్ లొకేషన్. ఇండోర్స్లో చూస్తే ఇలాంటి మంచి బెడ్రూమ్స్, లైక్ 25 member కెపాసిటీ వరకు అయితే ఉంటుంది. బెడ్రూమ్లో చూసారు కదా, ఇంత బిగ్ డబుల్ సైజ్ కింగ్ సైజ్ బెడ్ ఉంది, అండ్ ఆల్సో సోఫా కమ్ బెడ్ ఉంది. సో ఈజీగా ఒక 6-7 members వరకు ఉండిపోవచ్చు, లైక్ 2 families వరకు హాయిగా ఉండిపోవచ్చు. ఆల్సో దేర్ ఆర్ లైక్ ఇండోర్ గేమ్స్ లైక్ దిస్. కరెక్ట్గా వీడియో తీసే టైంకే నాకైతే మంచి షాట్ పడింది, అందుకే మా వాళ్ళు ఫుల్ షాక్లో ఉన్నారు. నెక్స్ట్ అయితే చాలా గేమ్స్ ప్లాన్ చేసాము, ఒక్కొక్కటి చూసేద్దాం. మీకు కూడా చాలా మంచి ఐడియాస్ చూపించేస్తాను. సో ఫస్ట్ గేమ్ వచ్చేసి మీకు ఇక్కడ క్యాండిల్స్ అండ్ ఆల్సో అలాగే షీట్స్ కనిపిస్తున్నాయి కదా, మనం బ్లో చేయాలి, ఎక్కడైతే ఆగుతుందో ఆ పర్టిక్యులర్ యాక్టివిటీ చేయాలన్నమాట. ఏదో వచ్చింది. కపుల్ గేమ్స్లో వైఫ్కి అయితే ఈ పర్టికులర్ యాక్టివిటీ వచ్చింది. నవరసాలు పలికించు ప్రశాంతి, నవరసాలు తీయు బయటికి. ఆగండి ఆగండి, ఇంకా ఉన్నాయి. ఇక్కడైతే నేను లిస్ట్ డౌన్ చేసేస్తాను పెట్టిన యాక్టివిటీస్ అన్ని. ఒక స్క్రీన్ షాట్ తీసేసుకోండి, మీ నెక్స్ట్ దానికి యూజ్ అవుతుంది. మరి ఇన్నాడాలంటే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, అందుకే ఒక లంచ్ బ్రేక్ అయితే తీసేసుకొని అవుట్డోర్కి వెళ్ళిపోయాము. చూసారా, అందరూ రెడీగా ఉన్నారు అవుట్డోర్ గేమ్స్ కోసం. ఎంత బాగుందో కదా ఫామ్ స్టే అయితే. నేను వీళ్ళ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మనకి ఈవెన్ క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంది. ఇలాగా మంచిగా అలా కూర్చొని ఫ్యామిలీస్ ఇంతమంది వెళ్తే చాలా హాయిగా స్పెండ్ చేయొచ్చు టైమ్. నెక్స్ట్ అయితే ఈ గేమ్ మెయిన్గా మీ హస్బెండ్స్కి పెట్టండి. సో బేసిక్గా వైఫ్వి కొన్ని ఐటమ్స్ పెట్టాం మేము, అండ్ హస్బెండ్ వచ్చేసి గెస్ట్ చేయాలి వాళ్ళ వైఫ్ది ఏ ఐటమ్ అండ్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి. తెలిసిపోతుంది కదా ఇక్కడే ఎంత అబ్జర్వ్ చేస్తున్నారు అనేది. నెక్స్ట్ కూడా ఒక కపుల్ గేమ్ అనమాట. ఒక 15 seconds చూడాలి, కపుల్ని మొత్తం స్కాన్ చేయాలి, అండ్ హస్బెండ్కి ఏమో వైఫ్ గురించి అండ్ వైఫ్కి ఏమో హస్బెండ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి, టీషర్ట్ మీద ఏం రాసింది, అలా అనమాట. అన్ని గేమ్స్ మేమే ఆడేస్తే ఎలాగా, ఇంకా ఈ కిడ్స్ వచ్చేసి ఫుల్ మారం చేసేస్తుండే. అందుకే ఇంకా వీళ్ళకి ఏంటంటే టచ్ చేసి వాళ్ళ మమ్మీ ఎవరినో కరెక్ట్గా గెస్ట్ చేయమని చెప్పాము. మీరే చూసేయండి ఇక్కడ.
మేము మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూనే ఉన్నాం, కాకపోతే వీడియోలో మరి కవర్ చేయాలి కాబట్టి తొందరగా చూపించేస్తున్నాం మేము ఆడిన గేమ్స్ అని. నెక్స్ట్ వచ్చేసి డాడీస్కి ఆర్ బాయ్స్కి అనమాట. సో ఒక బెలూన్ ఉంటుంది అండ్ ఇంకొక చేతిలోనేమో ఒక గ్లాస్ ఉంటుంది. సో ఆ బెలూన్ అలా కొట్టుకుంటూ వెళ్ళి గ్లాస్ని వాళ్ళ ఆపోజిట్ కిడ్కి అయినా ఒక పార్ట్నర్కి ఇచ్చేసేయాలి. అది ఇక్కడ గేమ్ అనమాట. ఇంకొక సైడ్ పార్ట్నర్ ఏమో ఇలాగ పిరమిడ్ లాగా చేయాలి. ఎవరైతే ఎక్కువ గ్లాసెస్ కలెక్ట్ చేశారో వాళ్ళే విన్నర్స్. నెక్స్ట్ పెద్దవాళ్ళకి అండ్ మెయిన్గా పిల్లలకి ఎంతో ఇష్టమైనది స్విమ్మింగ్ పూల్. ఇక్కడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అమ్మాయిలు కాదా వీళ్ళు? ఆంటీస్, అయ్యో ఆంటీస్ అంటే మీరు పలికారే. నెక్స్ట్ సన్సెట్ టైంలో కూడా ఎంత ప్రశాంతంగా ఉండిందంటే జస్ట్ లుక్ ఎట్ ద వెదర్, యూ విల్ ఆల్సో ఫాల్ ఇన్ లవ్ అంతే. ఇదంతా అవుట్ సైడ్ వ్యూ. అసలు ఆ వెదర్ అయినా అంటే వర్షం కూడా లేకుండే ఆ రోజు చాలా పీస్ఫుల్గా ఉండింది. అండ్ దట్టు మేమందరం అప్పుడే ఫ్రెష్గా స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చి ఇలాగ ఒక వాక్ లాగా వెళ్ళాము. నేచర్కి చాలా దగ్గరగా ఉంది. సో ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ ప్లానింగ్ టు హ్యావ్ సంథింగ్ లైక్ దిస్, డెఫినెట్గా వర్త్ ఇట్. మరి స్పీకర్ పెట్టుకొని డాన్సులు చేయకపోతే ఎట్లా? అందుకు ఇక్కడైతే మేము ఒక ప్రాపర్టీ గేమ్ లాగా పెట్టుకున్నాము. సో ఒక సాంగ్ ప్లే అవుతుంది, ఆ సాంగ్లో ఏదో ఒక ప్రాపర్టీ వస్తుంది అండ్ ఏ టీం అయితే కరెక్ట్గా గెస్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ అనమాట. కాలా చష్మా, చష్మా ఉందా? కాలా చష్మా. I did not want to cut the enjoyment, అందుకే అంత పెద్ద వీడియో పెట్టేశాను. మా డాన్స్ అయితే ఫుల్ టు ఎంజాయ్ చేస్తాము. అండ్ ద నెక్స్ట్ డే వీఆర్ ఆల్ సెట్ విత్ ద టిఫిన్స్. అండ్ ఇక్కడైతే కొన్ని రీల్స్ కూడా తీసేసుకున్నాము, అవి కూడా పెట్టేస్తాను నెక్స్ట్ షార్ట్స్లో. లేటర్ గండిమైసమ్మ టెంపుల్ దగ్గరలోనే ఉంది అంటేను వెళ్ళాము. ఇది వచ్చేసి కడతాల్ దగ్గరే ఉంది అండ్ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్స్. ఇక్కడ కొన్ని విజువల్స్ పెట్టేస్తాను, చూసేయండి. I hope this video was useful as always. మీకైతే కిట్టి పార్టీకి అండ్ ఇలాంటి కపుల్ గేమ్స్కి చాలా మంచి ఐడియాస్ దొరికేసాయని అనుకుంటున్నాను. Please subscribe and like this video. Signing off right now. Bye bye. Subscribe to my channel and miss me until my next video. Bye bye.